హలో ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని మందారం ఫ్లవర్స్ విప్పినాయి. ఎల్లో మందారం. ఇక్కడే చిన్న చిన్న వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఇవి చాలా చిన్న ఫ్లవర్స్ విప్పుతున్నాయి. ఇవి సీడ్స్ అవే రాలిపోయి మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇలా గ్రీన్గా ఎల్లో ఫ్లవర్స్తో చాలా బాగున్నాయి ఈరోజు. ఇక్కడ కూడా చాలా బాగా వచ్చినాయి. వైట్ మందారం. ఈరోజు కొన్ని మిర్చి మందారం ఫ్లవర్స్ విప్పినాయి. మిర్చి మందారం ఈ ప్లాంట్ ఒకటి ఉంటే చాలు, ఫ్లవర్స్ డైలీ వస్తాయి, చాలా బాగా వస్తాయి. ఇంకా నెక్స్ట్ డే మొగ్గులు ఇవన్నీ. ఇక్కడ కొన్ని విప్పినాయి మిర్చి మందారం. ఈరోజు కొన్ని రోజ్ ఫ్లవర్స్ విప్పినాయి, వైట్ రోజెస్. ఇవి గుత్తులు గుత్తులే వస్తాయి, కొమ్మలు బాగా కటింగ్ వేస్తూ ఉంటే ఈరంతా వస్తాయి ఇవి. కొన్ని రెడ్ రోజ్ ఫ్లవర్స్, ఇవి చాలా పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, నెక్స్ట్ డే వస్తాయి ఇవి. ఇక్కడ కొన్ని వచ్చినాయి. లెమన్ ఎల్లో బంతి పువ్వులు, బంతిలాగా రౌండ్గా చాలా బాగా వస్తాయి కదా బంతి పువ్వులు. ఇక్కడ ఎల్లో కలర్లో విప్పినాయి కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్. ఈరోజైతే కొంచెం లేట్గా వచ్చినాయి కాస్మోస్ ఫ్లవర్స్, బాగా వస్తున్నాయి ఇక్కడ ఈ బకెట్లో. ఇంకా పెద్ద ఫ్లవర్స్ అవుతాయి విప్పుతాయి ఇవి. టేబుల్ రోజ్ ఫ్లవర్స్, పింక్, ఎల్లో. నెక్స్ట్ డేకి ఇంకొన్ని ఉన్నాయి మొగ్గలు. లెమన్ ఎల్లో ఫ్లవర్స్ వాలిపోతూ ఉంది చెట్టు అయితే బరువుకి. వర్షం పడినాక గ్రీనరీగా చాలా బుషీగా ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఈరంతా వస్తాయి వాటర్ పోస్తూ ఉంటే. బాగా ముదిరిపోయిన ఫ్లవర్స్ ఓపెన్ చేసేస్తే మొక్కలు నారబోసుకోవచ్చు. కాస్మోస్ ఫ్లవర్. ఇక్కడ ఇంకొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. నేను ఎర్లీ మార్నింగ్ హడావిడిగా పని టైంలో కొన్నే కోసుకున్నాను, ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ కోస్తున్నాను. మిడిల్లో ముద్ద సింక్ ఫ్లవర్. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి. ఎర్లీగా కోస్తే ఎక్కువ విప్పలేదు, ఇప్పుడు బాగా విప్పినాయి. ఇంకా కింద కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, నేను సీడ్స్ కోసం అవన్నీ కోయట్లేదు. ఇక్కడ బచ్చల కూర బాగా వచ్చింది, కొద్దిగా తీసుకుంటున్నాను. ఆకుకూరలు నేను ఎక్కువగా యూజ్ చేస్తాను, వారానికి 2-3 సార్లు అన్నా. కొంచెం లైట్గా ఆయిల్ వేసేసి, లైట్గా సాల్ట్ వేసి, కొంచెం మిర్చి ఏమైనా వేసుకుని, లేకపోతే లైట్ కారం వేసేసి వేపేసుకుని లైట్గా వేడి చేసేసి బౌల్లో పెట్టుకుని తినేయచ్చు. ఆకుకూరలు మరీ ఎక్కువ వేయించిన విటమిన్స్ అన్నీ పోతాయి. ఇలా గ్రీనరీగా ఏ తిన్నా చాలా మంచిది. ఆకుకూరలు ఎప్పుడు ఒకటే కాకుండా మార్చి మార్చి తీసుకుంటే. బచ్చల్లో చాలా విటమిన్స్ ఉంటాయి ఈ ఆకుకూరలో. ఇక్కడ చిన్న కొమ్మ ఉంది, ఇది కూడా కోసేస్తున్నాను. కోస్తూ ఉంటే కొత్త చిగుర్లు వస్తూ ఉంటే ఏవైనా సరే కొయ్యకుండా వదిలేస్తే సరిగా రావు మొక్కలు. ముళ్ళగోరింట ఫ్లవర్స్ ఇవి ఎల్లో కలర్లో చాలా బాగుంటాయి. చెట్టు మొత్తం ముళ్ళు ఉంటాయి. ఈ ఫ్లవర్స్కి వస్తున్న సీడ్స్కి వస్తున్న గుచ్చుకుంటూ ఉంటాయి, కానీ ఫ్లవర్స్ మట్టుకి చాలా బాగుంటాయి ఎల్లో కలర్లో. మా చిన్నప్పుడు ఎక్కువగా దొరికాయి, ఎక్కడంటే అక్కడ చాలా బాగుండేవి. ఇవి నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కోస్తూ ఉండేదాన్ని. చాలా ఇష్టం నాకు, చిన్నప్పటి నుంచే మొక్కలంటే చాలా ఇష్టం. ఎవరి దగ్గరైనా నాకు ఇష్టమైన ఫ్లవర్ ప్లాంట్ ఉంటే అది నా దగ్గర ఉండాల్సిందే నెక్స్ట్ డే. అలా ఉండేదాన్ని. అప్పట్లో ఎక్కువగా టేబుల్ రోజెస్ దొరికాయి, మ్యారీగోల్డ్స్ దొరికాయి, ఇవి దొరికేవి. మందారాలు ఎక్కువగా ఉండేవి. ఇంకా ఇక్కడ కొన్ని వచ్చినాయి ఎల్లో, చాలా బాగున్నాయి. ఇగోండి సీడ్స్ ఉంటాయి వీటికి, కొమ్మలు కాదు ఇవి పెట్టుకునేది. హార్ట్ సింబల్లో స్ట్రైట్గా కొంచెం సీడ్స్ వస్తాయి వీటికి, చక్కగా బాగుంటాయి ఇవి.
ఇవి కూడా గుచ్చుకుంటున్నట్టే ఉన్నాయి. సీడ్స్ కూడా ఫుల్గా ముళ్ళు ఉంటాయి చెట్టుకి. ఆ సీడ్స్ వేస్తే వచ్చేస్తాయి. ఎల్లో ఫ్లవర్స్ ఈరోజు కొన్ని విప్పినాయి. కలర్ అయితే చాలా బాగుంటాయి. వంకాయల మొక్క, బ్రింజల్ ప్లాంట్. ఈ పొడవు వంకాయలు గుత్తులు గుత్తులే వస్తాయి. ఒకటి సీడ్కి వదిలేసుకోవచ్చు. స్లోగా వస్తున్నాయి ఈ కాయలు. ఈ లీవ్స్ ఫ్లవర్స్ లాగా చాలా బాగున్నాయి. అక్షింతల ఫ్లవర్స్ ఇవి. కొన్ని వైట్ ఫ్లవర్స్ విప్పినాయి. ఇవి కొమ్మలే పెట్టుకోవాలి. చామంతి మొక్కలు ఇంకిప్పుడు కొత్తగా చిగుళ్ళు తుంపేసి పెట్టుకోవచ్చు. మొక్కలు కావాలంటే ట్రే నిండా పెట్టేసుకున్న చాలా బాగా వస్తాయి. ఇక 2 నెలలకి డిసెంబర్ జనవరిలో ఫుల్గా వచ్చేస్తాయి. తోటకూర తీసుకున్నాను ఈరోజు. ఇలా రబ్బర్ బ్యాండ్లు అన్నీ తీసేసి పెట్టుకుంటాను, లేకపోతే త్వరగా కుళ్ళిపోతాయి. వర్షాకాలం కదా. ఆకుకూరలు వర్షాలకి చాలా రేటు ఉంటున్నాయి. మొత్తం పడిపోతూ ఉంటాయి కదా ఆకుకూరలు వర్షానికి. రేటు బాగానే ఉన్నాయి. నేను కూడా వర్షాలు పడుతున్నాయని ఇంకా వేయలేదు ఆకుకూరలు.